వాళ్ళకి ఆ ఆలోచన ఎవరు కలిగించారో కానీ, ఆ నమ్మకాన్ని ఎవరు కలిగించారో తెలియదు కానీ మంచి నిర్ణయం తీసుకున్నారన్నయ్య. అవును బావగారు, ఇంకేమీ ఆలోచించకండి. ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పాలి. ఈ సంతోషకరమైన విషయాన్ని రూపారాజులకి షేర్ చేయాలి. అమ్మాయి గారు, రాత్రి జరిగిందంతా మన మంచి కోసమే అమ్మాయి గారు. చెప్పాను కదా రాజు, మనం కలవాలని దేవుడు రాసిపెట్టుంటే కలుస్తాం, లేకపోతే లేదు అని. రాజు, అమ్మ కాల్ చేస్తుంది. చెప్పమ్మా. ఏం చేస్తున్నారు రూపా? బయటికి వెళ్తున్నామమ్మా. అయితే ఫ్రీగానే ఉన్నారన్నమాట. మీతో ఒక సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకోవాలమ్మా. ఏంటమ్మా అది? ఉండు, వీడియో కాల్ చేస్తాను. ఏమైంది అమ్మాయి గారు? ఏంటో హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలని వీడియో కాల్ చేస్తానంది రాజు. అంత హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ ఏమై ఉంటుంది అమ్మాయి గారు? ఏమో రాజు. ఇదిగో కాల్ వచ్చింది. మీ నాన్న లేచి నడవగలుగుతున్నారు రూపా. అవునమ్మా, నిజంగా ఇది సంతోషపడదగ్గ విషయమే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన నడవడమే కాదు, ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఏంటమ్మా, అర్థం కాలేదు. మీ నాన్నని ఈ రాష్ట్రానికి ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని పార్టీ పెద్దలు అడుగుతున్నారమ్మా. అవునా? నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. ఏంటమ్మా అలా షాక్ అయిపోయావ్? ఎవరో వెనక వెళ్తున్నారు, అతన్ని చూపించు. ఎందుకమ్మా? గుడ్ మార్నింగ్ సార్. ఇది మేమిచ్చామని మీ అమ్మగారికి ఇవ్వండి. అలాగే మేడం. విరూపాక్షి, నీకు రాఘవ్కి గదిలో ఏం పని? ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. రాఘవ, రాఘవ ఆయన ఇక్కడ మేనేజర్ అమ్మా. అక్కడ మేనేజర్ ఏమో, ఒకప్పుడు మన అకౌంటెంట్ రాఘవ. అంటే రాఘవ ఎవరమ్మా? అమ్మాయి గారు, నాన్న చెప్పిన గతంలో అకౌంటెంట్ రాఘవ ఉన్నాడు కదా, వాడేమో. అవును, వాడే రాజు. జీవితంలో నిప్పులు పోసి నన్ను
నన్ను నా సూర్యకి రూపకి దూరం చేసిన దుర్మార్గుడు వాడు. వాడి కోసం వెతికి వెతికి అలసిపోయాను. ఎన్నేళ్లకి ఇప్పుడు కనిపించాడు. రూపా, వాణ్ణి ఎట్టి పరిస్థితిలోని వదలద్దు. వాణ్ణి తీసుకొచ్చి మీ నాన్న దగ్గర నిజం కక్కిస్తే తప్ప మీ నాన్న జీవితంలోకి నాకు చోటుండదు. వాణ్ణి పట్టుకొస్తే మనకి పట్టుకున్న దరిద్రం వదిలిపోతుంది. మన కష్టాలన్నీ తీరిపోతాయి. రూపా, వాణ్ణి ఎలాగైనా ఇక్కడికి తీసుకురండి. అలాగే అమ్మగారు. రాజు, మావయ్య చెప్పిన రాఘవ వీడే అంట. వీడిని ఎలా అయినా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళి అమ్మ గురించి నిజం చెప్పించాలి. నాన్నకి విజయాంబిక అత్తయ్య గురించి నిజం తెలియాలి. అమ్మ విషయంలో రాఘవ్తో నాటకం ఆడించి ఎంత పెద్ద తప్పు చేసిందో నాన్నకు తెలియాలి. అత్తయ్య రాఘవ్ని ఉపయోగించుకుని చేసిన తప్పుకి నాన్నకి దూరంగా అమ్మ, అమ్మకి దూరంగా నేను ఎంత నరకం అనుభవించామో అత్తయ్యకి అంత నరకం చూపించాలి. దీనికోసమేనేమో దేవుడు రాత్రి మనల్ని కలవనివ్వలేదు. అమ్మాయి గారు, వాడిని పట్టుకుందాం పదండి. అంటే విజయాంబిక గారి ప్రాణం ఇప్పుడు మన చేతుల్లో ఉందన్నమాట. ఇప్పుడే ఈ విషయాన్ని విజయాంబిక గారికి చెప్పాలి. గౌతమ్, నువ్వు వాళ్ళని ఫాలో అవ్వు. అలాగే రేణుక. ఏంటి దీపక్, అర్జెంటుగా కలవాలన్నావు? మావయ్య సీఎం కాబోతున్నాడు మమ్మీ. మావయ్య సీఎం కావడం ఏంటి? అసలు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏకంగా సీఎం అవ్వడం ఏంట్రా? నిజం మమ్మీ. శ్వేత విషయంలో వాళ్ళ డాడీ హ్యాండ్ కూడా ఉందని చెప్పి ఆయన సస్పెండ్ చేశారు కదా మమ్మీ. అవును. పార్టీ కూడా ఆయన పక్కన పెట్టింది. ఇప్పుడు పార్టీలో సీఎంగా చేయగలిగే నాయకుడు కూడా లేకపోవడంతో ఒక సీనియర్ లీడర్ సీఎం అయితే బాగుంటుందని పార్టీలో ఎమ్మెల్యేలందరూ ఇంటికి వచ్చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మావయ్య పేరుని సూచిస్తున్నట్టు చెప్పారు. దానికి మీ మావయ్య ఏమన్నాడు? కుటుంబం గడవడం కోసం చిన్న చిన్న పనుల్ని వెతుక్కుంటున్న మా మావయ్యని వెతుక్కుంటూ సీఎం పదవి వచ్చింది కదా మమ్మీ, ఎలా కాదంటాడు? ఒప్పుకున్నారు. ఎంత మంచి వార్త చెప్పావు దీపక్. నా తమ్ముడు సీఎం అవ్వబోతున్నాడు. ఇంత మంచి సమయంలో ఆ ఇంట్లో నేను లేను అన్న బాధ తప్ప ఇంకేమీ లేదు దీపక్. ఆ విరూపాక్షని ఇంట్లోంచి బయటికి పంపేద్దాం అనుకుంటే అది నన్నే ఇంట్లోకి రాకుండా ఆపేసింది. ఇప్పుడు నేనక్కడ లేకపోవడం వల్లే తమ్ముడికి సీఎం పదవి వచ్చిందని ఎక్కించిందనుకో, ఇక జన్మలో ఆ ఇంట్లో నాకు స్థానం ఉండదు. అంత సీన్ లేదులే మమ్మీ. ఇప్పుడిప్పుడే మావయ్య కుదురుకుంటున్నాడు. మావయ్య పూర్తిగా కోలుకున్నాక ఆ నర్సుతో ఇంకేం పని ఉండదు. అప్పుడైనా విరూపాక్ష అత్తయ్య ఇంట్లో నుంచి బయటికి పోవాలి కదా. రేణుక నాకు ఫోన్ చేస్తుందేంటి దీపక్? లిఫ్ట్ చేసి మాట్లాడు మమ్మీ, ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది. చెప్పు రేణుక. విజయాంబిక గారు, రాజు రూపలు హనీమూన్ కోసమని కేరళ వచ్చిండ్రు. హనీమూన్ గురించి మీరేం కంగారు పడకుర్రి. హనీమూన్ని డిస్టర్బ్ చేయనికి నేను గౌతమ్ కూడా వచ్చినాం. కానీ మీరు కంగారు పడాల్సిన ముచ్చట ఈడోటి ఉంది. రాఘవ అనే అకౌంటెంట్ పేరు మీకు యాదుందా? నీకు 10 లక్షలు డబ్బిస్తాను. నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. నేను చేయలేను మేడం.
ప్లీజ్ రాఘవ, రాఘవ. నేను చెప్పినట్టు చేస్తే చాలు. మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. నీకు రాఘవ్కి గదిలో ఏం పని? ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. రాఘవ నీకెలా తెలుసు రేణుకా? నాకంటే ముందు గా రాజు రూపాలకు తెలిసింది విజయాంబిక గారు. ఆ రాఘవ అనేటోడు ఈడ కేరళలో హోటల్ మేనేజర్గా ఉంటున్నాడంట. గదే హోటల్లో రాజు రూపలు హనీమూన్ కోసం అని దిగిర్రు. వీళ్ళిప్పుడు గా రాఘవని తమతో పాటు ఇంటికి తీసుకొద్దాం అనుకుంటుర్రు. మమ్మీ మమ్మీ ఆ. ఏమైంది మమ్మీ? దీపక్, రేణుకా, నేను దీపక్ని పంపిస్తున్నాను. వాళ్ళు రాఘవని పట్టుకోకుండా చూడు. ఒకవేళ పట్టుకున్నా ఇక్కడ దాకా తీసుకురాకుండా చూడు. అలాగే విజయాంబిక గారు, కానీ నాకేంది మరి ఉపయోగం? ఓ రాఘవ ఇంటికి రాకూడదు. నీకేం కావాలన్నా ఇస్తాను. నాకేం వద్దు విజయాంబిక గారు. దీపక్ ఎలాగో కేరళ వస్తుండు కదా, పనిలో పనిగా గర్రు పని లేపేయమని చెప్పుండ్రి. చెప్తాను. నువ్వు మాత్రం రాఘవను కంట కనిపెడుతూ ఉండు. ఆ, అలాగే విజయాంబిక గారు, ఉంటాను. రూపా, నీకు ఈ కేరళలో సావాలని రాసుంది. సావు. ఏమైంది మమ్మీ? ఎందుకు ఉన్నట్టుండి అలా టెన్షన్ పడుతున్నావు? దీపక్, నీకు మన అకౌంటెంట్ రాఘవ గుర్తున్నాడా? నన్న దీపక్, అయితే ఈ ప్యాలెస్ కి నేనే కింగ్ అవుతా. అవుదులేనన్నా, నువ్వే కింగ్వి. వాడిప్పుడు కేరళలో రాజు రూపలకి దొరికాడంట. వాడిక్కడికొచ్చాడు అంటే మన బతుకులు ఏమవుతాయో ఊహించుకోవాలంటేనే చాలా భయంగా ఉంది. అందులోనూ ఇప్పుడు మీ మావయ్య సీఎం కాబోతున్నాడు. అవును మమ్మీ, మన బాడీలు మొత్తం తూట్లు పడేలాగా తూటాలు పేలుస్తాడు. వద్దు దీపక్, తలుచుకుంటేనే గుండె జారిపోతుంది. నువ్వు అర్జెంటుగా కేరళ వెళ్ళు దీపక్. ఆ రాఘవ్ని ఒక్కడే లేపేయ్. అలాగే మమ్మీ. అక్కడికి ఎలా వెళ్ళాలి అనే విషయాలు రేణుకని అడిగి తెలుసుకో. ఓకే మమ్మీ. వాడింటికి వచ్చేస్తే మీ అత్తయ్య పర్మనెంట్గా ఆ ఇంట్లో దేవతలా ఆరాధించబడుతుంది. మనం పర్మనెంట్గా అసహించబడతాం. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు దీపక్. వాడు చస్తేనే నిజం కూడా చచ్చిపోతుంది. నేను చూసుకుంటాను మమ్మీ. వస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజు? ఇప్పుడు మనం అతన్ని పట్టుకోవాలి రాజు. పట్టుకుందాం అమ్మాయి గారు. ఎక్కడికి పోతాడు? ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. రాజు, అమ్మా నాన్నల్ని విడదీసినవాడు ఇన్నేళ్లకి దొరికాడు. మళ్ళీ మిస్ అయితే దొరుకుతాడో లేదో తెలీదు రాజు. అమ్మ ఏ తప్పు చేయలేదన్న విషయాన్ని నాన్న ముందు నిరూపించాలి రాజు. తప్పకుండా నిరూపిద్దాం అమ్మాయి గారు. రండి చూద్దాం. ఎటు వెళ్ళిపోయారు వీళ్ళు? అదిగో అక్కడ వెళ్తున్నారు చూడు. పద. అరే మీరా, ఏంటిలా వచ్చారు? నైట్ ఏర్పాట్లన్నీ బాగున్నాయా? ఏమైందండి? నన్ను అలా కోపంగా చూస్తున్నారు? ఏదైనా పొరపాటు జరిగిందా? మేం మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. మీరు మాతో పాటు హైదరాబాద్ రావాలి.
గుడ్ మార్నింగ్ సార్. ఇది మేమిచ్చామని మీ అమ్మగారికి ఇవ్వండి. ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. హైదరాబాద్ దేనికండి? నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. నేనెందుకు వస్తాను? మీకు విజయాంబిక తెలుసా? ప్లీజ్ రాఘవ, రాఘవ. విజయం అంటున్నారంటే వీళ్ళు వాళ్ళ మనుషులా? ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి పారిపోదాం. విజయాంబిక తెలుసా అంటే పారిపోతున్నావేంటి? చెప్పు. విజయాంబిక తెలుసా? చెప్పు. నీకు విజయాంబిక తెలుసా? మీరు ఏ విజయాంబికతో అయితే చేతులు కలిపి 2 జీవితాల్ని చిన్న భిన్నం చేశారో వాళ్ళ కూతుర్ని. మీరు చేసిన తప్పు వల్ల 20 ఏళ్లకి పైగా అమ్మకి దూరంగా ఉంటున్న అభాగ్యురాలిని. మా అమ్మ మిమ్మల్ని కూడా కన్న బిడ్డలాగే చూసుకుందని విన్నాను. కానీ మీరు ఛే, మా అమ్మకెందుకు అలా చేశారు? అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. లేవండి. లేదమ్మా, నన్ను క్షమించండి. నన్ను మీరు క్షమిస్తేనే నేను లేస్తాను. ముందు లేవండి. మీరు చేసిన తప్పుకి క్షమాపణ లేదు. లేవండి. అమ్మ రూపమ్మ, అంత మాట అనుకు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ విజయాంబిక చేసిన బ్లాక్మెయిల్కి బెదిరిపోయి ఆ రోజు అలా చేశాను. మళ్ళీ ఎన్నోసార్లు ఇంటికొచ్చి అయ్యగారికి నిజం చెప్పాలనుకున్నాను. కానీ అప్పటికే ఆ విజయాంబిక అయ్యగారి మనసు మొత్తం అనుమానంతో నింపేసింది. వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తే చంపేస్తానని బెదిరించిందమ్మా. అందుకేనమ్మా విజయాంబికకు భయపడి ఇలా దూరంగా వచ్చి ఇక్కడ బతుకుతున్నాను. ఎప్పుడో 2 ఏళ్ల వయసులో చూశానమ్మా. మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. ఈ చేతులతో ఎత్తుకున్నాను. నా వీపు మీద కూర్చోబెట్టుకొని ఏనుగాట ఆడించేవాణ్ణి. ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. కానీ నాకు మాత్రం మిమ్మల్ని చంపేయాలన్నంత కోపంగా ఉంది. తప్పు లేదు రూపమ్మ. నీ ఆలోచన 100% సరైందే. నేను నీకు చేసిన అన్యాయం అలాంటిది. చంపేయమ్మా, చంపేయ్. మిమ్మల్ని చంపడం వల్ల అమ్మాయి గారికి వచ్చే లాభం ఏం లేదు. అమ్మాయి గారు అంటున్నావంటే నువ్వు మా అప్పలనాయుడు కొడుకువా? అవును. పెద్దోళ్ళు అయిపోయారు రాజు. ఇంతకీ అప్పలనాయుడు ఎలా ఉన్నాడు? మీరు చేసిన తప్పు వల్ల విడిపోయిన పెద్దయ్య గారిని అమ్మగారిని కలపడానికి 20 ఏళ్లుగా ప్రయత్నం చేస్తూ ఓడిపోతూ అలసిపోతున్నాడు. అక్కడ మా అమ్మకి జీవితమే లేకుండా చేసి మీరు మాత్రం ఇక్కడ హ్యాపీగా జీవిస్తున్నారు. నేను హ్యాపీగా ఏం లేనమ్మా. జస్ట్ ప్రాణాలతో ఉన్నానంతే. నేను చేసిన పాపానికి ఆ దేవుడు నాకు నా కుటుంబాన్ని దూరం చేశాడు. పోయినసారి వచ్చిన వరదల్లో నా కుటుంబం మొత్తం కొట్టుకుపోయింది. తప్పు నేను చేస్తే శిక్ష వాళ్ళకేశాడు. నన్నెందుకు వదిలేశాడో నాకప్పుడు తెలియలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూశాక తెలుస్తుంది. మీరు నన్ను వెతుక్కుంటూ కేరళకు వచ్చారా? లేదు, రాజు నేను పెళ్లి చేసుకున్నాం. అమ్మే మమ్మల్ని హనీమూన్ కోసమని కేరళ పంపింది. మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? ఆస్తులు అంతస్తులు చూడని గొప్ప మనుషులు మా పెద్దయ్య, మా అమ్మగారు. గొప్ప మనుషులను సైతం విడగొట్టేంత గొప్పవాళ్ళు కదా మీరు. పదే పదే అలా అనకండి. నేను చేసింది క్షమించరాని తప్పు. నాకు తెలుసు. నన్ను మీరు క్షమించాలి అంటే నేనేం చేయాలో చెప్పండి. చెప్పు రేణుకా. ఎక్కడున్నావు దీపక్? కొంతసేపట్లో నువ్వు పంపిన లొకేషన్లో ఉంటాను. త్వరగా రా.
ఇక్కడ వీళ్ళంతా ఒక్కటైపోతున్నారు. సరే సరే వస్తున్నాను. డ్రైవర్ నువ్వు త్వరగా వెళ్ళు. ఏమన్నాడు? వస్తున్నాడు. మీరు మాతో పాటు హైదరాబాద్కి రావాలి. మా నాన్న ముందు మీ తప్పు ఒప్పుకోవాలి. మా అమ్మ ఏ తప్పు చేయలేదని, ఇదంతా ఆ విజయాంబికే చేయించిందన్న విషయం అందరి ముందు మా నాన్నకు చెప్పాలి. చెప్తాను రూపమ్మ. అందుకోసమే నేను ప్రాణాలతో ఉన్నాను. అలాగే అమ్మగారి కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పాలి. కానీ ఏం ఆలోచిస్తున్నారు?